నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, 2026 ఆగస్టు 18 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 చంద్రోదయం ఉదయం 10:52 చంద్రాస్తమయం రాత్రి 10:25 తిథి షష్ఠి సాయంత్రం 5:55 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం స్వాతి, బుధవారం ఉదయం 6:41 వరకు. కరణము తైతుల, సాయంత్రం 5:55 వరకు, తదుపరి గరజి. ఉదయం 6:30 వరకు, తదుపరి వనిజ. యోగము శుక్లము, తెల్లవారుజామున 3:15 వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ ఘడియలు, రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:02 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు. తిరిగి రాత్రి 11:07 నుండి 11:57 వరకు. వర్జ్యం ఉదయం 10:59 నుండి 12:42 వరకు. శుభ ఘడియలు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు. అమృత గడియలు రాత్రి 9:18 నుండి 11:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:45 వరకు. ఆగస్టు 18 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, సాయంత్రం 5:55 వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠీ తిథి పక్షరంధ్ర గడియలు తెల్లవారుజామునే పూర్తయ్యాయి, కావున శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండెను? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వృషభ రాశి స్నేహితులు మీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తారు. మిథున రాశి క్లిష్టమైన సమస్యలను తేలిగ్గా తెలివిగా పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశి ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. సింహరాశి మిత్రులతో వివాదాలు మీ సహనానికి పరీక్షగా నిలుస్తాయి. కన్యా రాశి ప్రముఖుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. తులారాశి స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. వృశ్చిక రాశి నూతన వ్యక్తులు పరిచయంతో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధనుస్సు రాశి ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. మకర రాశి స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. కుంభరాశి ఎవరికి తలవంచని రీతిలో నిర్భయంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీనరాశి ఒక కేసు మీకు అనుకూలంగా పరిష్కారం. ఇది ఈ రోజుకి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.